जय हो। పరిమళించిన మానవత్వం, మనసంతా సేవాభావం, పరోపకారమే తన పరమధర్మం. ఆయనది గుజరాత్ రాష్ట్రం. పేరు పంకజ్ చమన్లాల్ సేఠ్. స్వస్థలం జునాగఢ్. ఉద్యోగ విరమణ తర్వాత ఇప్పుడు అహ్మదాబాద్లో ఉంటూ సామాజిక సేవకు అంకితమయ్యారు. దివ్యాంగులు, ఒంటరి మనుషులు, ఏ జీవనాధారం లేని అభాగ్యుల ఆశాజ్యోతిగా నిలిచారు. సామాజిక సేవే జీవనవేదంగా భావించే పంకజ్ చమన్లాల్ సేఠ్ సౌరాష్ట్రలోని జునాగఢ్లో పుట్టారు. ఉద్యోగ ప్రస్థానం తరువాత ఇప్పుడు అహ్మదాబాద్లో నివసిస్తున్నారు. 2012లో క్లాస్ 2 అధికారిగా పనిచేశారు. విశ్రాంత జీవితంలో విశ్రాంతి తీసుకుని హాయిగా ఉండాలని కోరుకోలేదు. సామాజిక సేవ చేయాలని నిశ్చయించారు. ఇందుకోసం గివ్ ఫరెవర్ ఫౌండేషన్ను నెలకొల్పారు. मेरा नेटिव జునాగఢ్ है और జునాగఢ్ के నేను జునాగఢ్ జిల్లా జెత్పూర్ తాలూకాలో పుట్టాను. అయినా కానీ జునాగఢ్నే నా స్వస్థలంగా భావిస్తాను. గుజరాత్ ఏర్పడ్డాక 1960లో మా కుటుంబం అహ్మదాబాద్ వచ్చేసింది. నేను బీకాం ఎల్ఎల్బీ చేశాను. ప్రాక్టీస్ చేయలేదు, కానీ ప్రభుత్వోద్యోగంలో చేరాను. 2012లో ఉద్యోగ విరమణ చేశాను. మార్చ్ 2012 को वही निवृत्ति के हिसाब से मैं निवृत्त हो गया. చమన్లాల్ ముందుగా అల్ప సంతోషులైన చిన్నారుల సంతోషం కోసం పనిచేశారు. సంక్రాంతికి గాలి పతంగులు పంచిపెట్టడం తరహా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లారు. తన గివ్ ఫరెవర్ ఫౌండేషన్ పక్షాన పిల్లలు, పెద్దలు, వినికిడిలేని పిల్లలు, దివ్యాంగులు, పేద పిల్లల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వారిని మల్టీప్లెక్స్లు, ఆహ్లాదం కోసం పార్కులకు తీసుకెళ్లేవారు. हमारे गिव फॉरएवर की जो एनजीओ है उसमें हम सबसे पहले जो स्टार्ट किया మా స్వచ్ఛంద సంస్థ గివ్ ఫరెవర్ వితంతువులు, ఒంటరి తల్లులు, జరుగుబాటు లేని పేద కుటుంబాలకు సాయం అందించేందుకు ఆరంభమైంది. పొరుగువారు తరచుగా కొంతకాలం సాయపడతారు, తర్వాత మర్చిపోతారు. లబ్ధి పొందిన కుటుంబాలు వేదన చెందుతాయి. అందుకే అలాంటి లబ్ధిదారులను అన్వేషించాలని మా బృంద సభ్యులను కోరాం. వారిని గుర్తించి మేమే వారికి సహాయం చేయడం ఆరంభించాం. तो हम उसके शुरुआत करते हैं. तो स्टार्ट हमने उससे किया. తన సేవా కార్యక్రమాలకు వేదికగా చమన్లాల్ 2013లో గివ్ ఫరెవర్ ఫౌండేషన్ ను స్థాపించారు. ఆదాయం ఏలని కుటుంబాలు, మురికివాడల పిల్లలు, వయోవృద్ధులకు సాయం చేసే ఉద్దేశంతో నెలకొల్పారు. సామాజిక హితం, మానవతా దృక్పథంతో ఫౌండేషన్ ఆరంభమైంది. పేదరికం నీడన ఆకలితో అలమటించే మహిళలు, చిన్నారుల సాధికారతపై తొలుత ఈ ఫౌండేషన్ దృష్టి సారించింది. गिव फॉरएवर का एक फ्यूचर एक प्लान है, हमारा एक थोड़ा सपना है. ప్రభావితం చేసే ప్రాజెక్టులతో ఉపాధి అవకాశాల విస్తరణ మా స్వప్నం. స్త్రీ పురుషులకు స్థిర ఉపాధి నమూనా ఆవిష్కరణకు మేం చురుగ్గా పనిచేస్తున్నాం. స్వరోజ్గార్ సహాయ యోజన ద్వారా వ్యక్తులు స్వావలంబన సాధించేలా సాయపడాలన్నది మా లక్ష్యం. कीजिए तो हम ये अच्छी तरह से प्रोजेक्ट चला सकते हैं. ది గివ్ ఫరెవర్ ఫౌండేషన్ మహిళా సాధికారత, లింగ సమత్వం కోసం కట్టుబడి ఉంది. సహాయ్ అనే రుణ మంజూరు కార్యక్రమంతో కుటుంబాల జీవనోపాధికి సహకరిస్తోంది. మహిళలు ఆవుల కొనుగోలు, చిన్న డైరీ వ్యాపారాలకు వీలు కల్పిస్తోంది. 20,000 రూపాయల రుణం మంజూరు చేస్తోంది. ఈ రుణాన్ని తిరిగి ఏడాదిలో తీర్చేసేలా 12 వాయిదాల్లో తిరిగి చెల్లించాలి. పేదరికం మీద దండయాత్రకు సభ్యులు చురుగ్గా పనిచేస్తున్నారు. एक हमारा स्वरोजगार सहाय योजना है. मैं कब से చిరు వ్యాపారాల కోసం 5,000 నుంచి 30,000 రూపాయల వరకు రుణాలిచ్చే స్వయం ఉపాధి సహాయ పథకాన్ని ప్రారంభించాం. లబ్ధిదారుల్లో సైకిల్ రిక్షా పుల్లర్లు, డ్రైవర్లు, కుట్టు మిషన్ల ద్వారా సంపాదిస్తున్న మహిళలు ఉన్నారు. అత్యవసర వైద్య చికిత్సలకు రుణాలిస్తాం. ఈ చిన్న తరహా రుణాలే స్థిరమైన జీవనోపాధి కల్పనకు ఆలంబనగా ఉంటాయి. वो घर में काम करके सिलाई मशीन से कमा रही है. తన సేవా కార్యక్రమాలకు భావ సారూప్యం ఉన్న స్వచ్ఛంద సంస్థలైన మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ తో కలిసి పనిచేశారు. ఆ సంస్థల నిర్వహణ నైపుణ్యాలు, కార్యాచరణ లక్ష్యాలతో చమన్లాల్ ప్రభావితులయ్యారు. అలాగే దివ్యాంగుల సంస్థలు అంధజన్ మండల్, అపాంగ్ మానవ్ మండల్ తో కలిసి పనిచేశారు. गिव फॉरएवर का हमारा ऐसा है कि हम डोनेशन మావి విస్తృత సేవా కార్యక్రమాలు. అంధులు, మానసిక వైకల్య బాలలు, వినికిడి లేనివాళ్లు, మాటలు రానివాళ్లు, క్షయ, క్యాన్సర్, థలసీమియా రోగులు,
వృద్ధుల శ్రేయస్సుకు మేం పనిచేస్తున్నాం. फिर हम अंधजन मंडल, फिर अपंग मानव मंडल जो ऐसी संस्था है उसके साथ भी जुड़े हुए हैं. చమన్ లాల్ తన ఫౌండేషన్ ఒంటి చేత్తో నిర్వహిస్తూ వేలాది మందికి ఉపాధి కల్పించి భవిష్యత్తునిచ్చారు. విరాళాలు ఇచ్చేవాళ్లు, విరాళాలు స్వీకరించే వారిని నేరుగా అనుసంధానించాలని చమన్ లాల్ ఉద్దేశం. గివ్ ఫర్ ఎవర్ ఫౌండేషన్ యువతకు స్వావలంబన కల్పిస్తుంది. गिव फॉर एवर जब हमने शुरू किया तो మా స్వచ్ఛంద సంస్థ గివ్ ఫర్ ఎవర్ ఆరంభంలో మేము సభ్యత్వ వ్యవస్థను ప్రవేశపెట్టాం. ఆధార్, ఫోటోలు, నివాస రుజువు తదితర వివరాలను సేకరిస్తాం. ధృవీకరించిన లబ్ధిదారులను మాత్రమే నమోదు చేస్తాం. అవసరమైతే వారి ఇంటికి వెళ్లి ధృవీకరించుకుంటాం. మా సంస్థలో శాశ్వత సభ్యుల సంఖ్య 200. భావసారూప్య సంస్థలతో సంబంధాలుంటాయి. మేమిప్పటిదాకా 25,000 లబ్ధిదారుల జీవితాల్లో వెలుగు నింపాం. 1000 के ऊपर हो सकता है कि इतना हमने सबको बेनिफिट दिया है.